అందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు సంగీ వైబ్స్. ఇది మా సంక్రాంతి వ్లాగ్ అన్నమాట. ఐ హోప్ దట్ మీరు ఈ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. సంక్రాంతి రోజు చాలా ఎర్లీగా లేచాను. నా మొబ్బు మొహం చూస్తేనే అర్థం అవుతుంది, ఘోరంగా చలి పెడుతుంది. ఎంత చలి పెట్టినా ఏం లాభం లే, ఖచ్చితంగా మనం ముగ్గు అయితే వేయాలి కాబట్టి పొద్దున్నే లేచేసాను. మా అమ్మ అయితే చలితో సంబంధం లేకుండా స్వెటర్ వేసుకొని మరీ కల్లాపు జల్లుతుంది. ఇంకా నేను ప్యారలల్గా తెచ్చిన ముగ్గులన్నీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో హౌ టు డ్రా ఏ సంక్రాంతి ముగ్గులు అని పాష్గా సెర్చ్ చేసి గీస్తున్నాం. కానీ ఇంతకుముందు అయితే సాక్షి పేపర్లో వచ్చే ముగ్గులన్నీ కలెక్ట్ చేసి దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. సరే, ఇంకా ముగ్గులు వేసుకుంటా ముచ్చట్లు పెట్టుకుందాం. ప్రతిసారి చెట్లు పుట్లు ఆకులు పువ్వులు, ఇటు సైడ్ ఏమో గంగిరెద్దు, అటు సైడ్ ఏమో గాలిపటాలు ఇయే గీస్తున్నామని ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ డేసే ట్రెండ్ అవుతుందిగా, అదే మెలికల ముగ్గులే గీస్తున్నారు కదా, నేను అదే ట్రై చేద్దాం అనుకున్నా. కానీ నాకు రాదే. సో మన యూట్యూబ్ తల్లి ఉంది కాబట్టి మళ్ళీ సర్చ్ చేసిన, కొన్ని మెలికల ముగ్గులు వచ్చినాయి. ఏదో అన్నారు దాన్ని తిప్పుడు ముగ్గులు అంట. ఇంకా అదే ప్రాక్టీస్ చేసిన. మధ్యలో ఎక్కడో పోతుంది అనుకున్నా, కానీ పర్లే బాగానే గీసిన. అండ్ మధ్యలో అమ్మవారిని కూడా గీసిన విత్ పింక్ లిప్స్టిక్ అండ్ ముక్కు పుడక ఆల్సో. బేసికల్గా ప్రతి ఇయర్ మా ఊర్లో ముగ్గులు కాంపిటీషన్ పెడతారు. నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే, బికాస్ నా మీద నాకు బాగా నమ్మకం ఉంది కాబట్టి. కానీ ఈసారి ఎందుకో పార్టిసిపేట్ చేయాలనిపించింది. ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తా అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది. అందుకేనేమో ముగ్గులు కాంపిటీషన్ పెట్టాలా. నేనేదో తిప్పులు పడుకుంటా ముగ్గులు గీసుకుంటా ఉంటే మా అమ్మ వచ్చి కౌంటర్లు వేస్తుంది. నువ్వు గీసేటప్పటికి సంక్రాంతి కూడా అయిపోయేటట్టుంది అని. బా, ఈ మమ్మీలు మాత్రం మారరే. అవును, చెప్పడం మర్చిపోయినలే కానీ ఇగ్నోర్ మై కొప్పు. మ్యాక్సిమం నేను ఇంటికి వెళ్తే నా హెయిర్ స్టైల్ అదే. ఫైనల్గా ఈ ముగ్గు బ్యూటిఫుల్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ బాడీ పెయిన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. పోయినసారి మేము గీసిన ముగ్గుకి మా మమ్మీని గొబ్బమ్మ పెట్టమంటే గొబ్బమ్మమ్మని పెట్టింది మా అమ్మాయి. అందుకని ఈసారి దగ్గరుండి మరీ పెట్టించిన. పనిలో పనని 2 ఫోటోలు కూడా తీసిన. అవునులే కానీ ముగ్గు ఎలా ఉందో చెప్పలేదు. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఈయనే మా అన్నయ్య. నా చిన్నప్పుడు మా అన్నయ్య ఇదే రోడ్ మీద నన్ను సైకిల్ మీద తిప్పేటోడు. నిజంగా డేస్ అయితే ఎంత స్పీడ్గా అయిపోతుందో కదా. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. ఊర్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మా 10th ఫ్రెండ్ వాళ్ళ ఇల్లే ఉండిద్ది. ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో ఏంటో. మా పెద్దమ్మ వాళ్ళు ఊర్లో చిన్న షాప్ పెట్టుకున్నారు, అదే చూపిస్తుంది. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా నేను. ఇదే సందని మొత్తం బఠానీలు అయితే తినేసాను. ఇంకా తర్వాత నేను మా అక్క ఇద్దరం కలిసి అన్ని కబుర్లు చెప్పుకుంటూ బిర్యానీ అయితే స్టార్ట్ చేసినాము. అయితే బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు కదా, మా పెద్దమ్మ దాన్ని చూసి మీరు ఆనియన్స్ని మార్చేశారు అన్నది. ఆ దెబ్బతో 1+1 2 అని కూడా మర్చిపోయాను తెలుసా నేను. అట్లుంటుంది మా పెద్దమ్మతోటి. అండ్ నెక్స్ట్ డే బ్యాక్ టు బ్యాక్ నాకు ట్రావెలింగే అవుతుంది. మేమందరం కలిసి మళ్ళీ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా చాలా రోజుల తర్వాత తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ప్యాంపరింగ్ సెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందిగా. మనం ఎంత ఎదిగినా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక కిడ్ ఫీలింగే వస్తుంది. మేబీ మనకు అక్కడ ఉన్న పాస్ట్ మెమొరీస్ కావచ్చు. అండ్ వీడే మా డుంబుగాడు, మా చిన్నక్క వాళ్ళ బాబు. ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉంటాడు. వీడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. వీడు వచ్చినప్పటి నుంచి వీడి కళ్ళంతా నేను సెట్ చేసిన ఫోన్ మీదే ఉంది. దాన్ని పడేయడమే మెయిన్ అజెండా లాగా పెట్టుకున్నాడు. వద్దురా అంటే మాట వినడే. మేమందరం తాతయ్య దగ్గరికి వెళ్ళగానే మా తాతయ్య అయితే ఫుల్ ఖుషి అయ్యారు. అయితే పండగకి పిండి వంటలు చేశారు కదా, అది ఫస్ట్ మా అమ్మమ్మకి పెట్టిన తర్వాత తింటారనమాట. మా డుంబు వచ్చి అమ్మమ్మ దగ్గర పెడుతున్నాడు. తినే మా అమ్మమ్మ. అయితే ఇక్కడ క్యూట్ థింగ్ ఏంటంటే తినిపి అంటే చూడండి వాడు ఎలా తినిపిస్తున్నాడు. అండ్ మీరు నమ్మినా నమ్మకపోయినా వీటిని పకోడీలు అండ్ మిరప బజ్జీలనే అంటారు. మా అత్తయ్య ప్రేమతో చేసింది. ఇంకా విందును అలా ఆరగించి తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత కూల్ ఉన్న వెదర్లో కూల్గా ఉన్న థమ్స్అప్ని కూల్గా తాగుకుంటా నా వీడియోస్ని చూస్తున్నారు. ఈ ఒక్క ఊర్లోనే మా తాతయ్య వాళ్ళు, మా పెద్ద మామయ్య వాళ్ళు, మా చిన్న మామయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా చిన్నత్త వాళ్ళు అండ్ మా మమ్మీ తరపున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఒక్క ట్రిప్తో అందరినీ కలవచ్చు. అండ్ ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు తెలియదులే కానీ విత్ హ్యాండ్ మా తాతయ్య కూర్చొని మరి మా మామయ్యతోనూ అండ్ మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్తో చేయిస్తున్నారు. మెయిన్గా పల్లెటూర్లలో ప్రతిదీ కొనాలనుకోరు. వాళ్ళ
తెలిసిన విద్యతో వాళ్ళకి కావాల్సిన వస్తువులు మ్యాక్సిమం డిజైన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు కదా. అయితే మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక జాంకాయ చెట్టు ఉంది. నేను వెళ్ళినప్పటి నుంచి నా కళ్ళంతా ఆ జాంకాయల మీదే ఉంది. సో బరిలోకి దిగేసా, అటు ఇటు చేసి కొన్ని అయితే కలెక్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ డే మా బెటాలియన్తో కలిసి మా తాతయ్య వాళ్ళ చేనుకి అయితే వెళ్ళాము. ఇంకా వీళ్ళని చూడండి, ఛాన్స్ ఇస్తే అగ్గిపెట్టెలో ఏనుగుని దూర్చేటట్టే ఉన్నారు. అండ్ వన్ మోర్ టైం, ఇగ్నోర్ మై డ్రెస్. ఈ చేనికి నాకు ఎలా అయితే సంబంధం లేదో, నా పాయింట్కి చున్నీకి కూడా అంతే సంబంధం లేదు ఫ్రెండ్స్. మా అమ్మ అయితే స్ట్రిక్ట్గా చెప్పింది వైట్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళకని. అందుకని ఈ పిచ్చి డ్రెస్ వేసుకొని వెళ్ళాను. మధ్యలో ఎవరిదో చైన్ కనిపించింది. వీటిని ప్రాపర్గా ఏమంటారో నాకు తెలీదు, బొబ్బర్లే అంటారు అనుకుంటున్నా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అయితే కొన్ని అయితే తీసుకొని వచ్చేసినాము. మనకు వచ్చే వ్యూస్ మీద అయితే నాకు గట్టి నమ్మకం ఉంది. ఇదైతే ఓనర్ వరకు అయితే అసలే పోదు. అదే తినేటప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఈ చైన్కి మందేమైనా రీసెంట్గా కొట్టుంటే మా పరిస్థితి ఏంది? అయితే వెనక కనిపిస్తుంది ఇక కొండ, అక్కడ వరకు వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళడానికి మేము చేసిన స్టంట్లే ఎక్కువైంది. వ్యూ మాత్రం అద్దరిపోయింది. ఇదే అన్నమాట, ఇక్కడ కనిపించేదంతా మా తాతయ్య వాళ్ళ పొలమే. ఆఫ్టర్నూన్ అయిందని మేమందరం కలిసి అక్కడే అన్నం తినేసాము. అంత ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ తృప్తిగా తిన్నాము. తర్వాత నేను కాసేపు పిచ్చి పూలతో ఆడుకున్నా. ఈ గ్యాప్లో మా అత్తయ్య అయితే టమాటాలు, పచ్చిమిర్చిలు అండ్ మిగతా కొన్ని వెజిటేబుల్స్ కలెక్ట్ చేసుకుని వచ్చింది. అండ్ ఈ చిల్లీస్ అయితే మాకే పార్సల్ పంపిస్తారనమాట. మేము ఆ రోజు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. కానీ ఆ ఎండకి మాత్రం మా బ్యాటరీ అయితే లో అయింది. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు కన్క్లూడ్ ది వీడియో. ఇలా మేము పొంగల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళే ముందు లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? బాయ్ బాయ్.